ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు వేసిన పిటిషన్ లో వచ్చినటువంటి ఆర్డరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటే కింగ్ పిన్ ఎవరు అనేది ఖచ్చితంగా తేలిపోయే రోజులు ఇంకా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే వైఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే సీఎంఓలో ఉన్నటువంటి మా ధనంజయ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ అరెస్ట్ కావడం అన్నది ఊహించని పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఈ ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఏదో చోటా మోటా నాయకుల్ని, చిన్న అధికారుల్ని బలిపశులు చేసేసి ఆ మద్యం కుంభకోణాన్ని అలా అలా సాఫీగా నడిపిస్తారేమో అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళంతకు వీళ్ళు పరిగెత్తి వెళ్లారో యాంటిసిపేటరీ బెయిల్ కోసము, చాలా వ్యూహాత్మకంగా కూటమి ప్రభుత్వం వీళ్ళని ఇరికిచ్చేసిందండి. ఎటువంటి లీకులు ఇచ్చారో ఏమో గానీ అనవసరంగా వీళ్ళు పరిగెత్తిపోయారండి యాంటిసిపేటరీ బెయిల్. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఏముందండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ చేసినప్పుడే వైఎస్ఆర్ సిపి నాయకులు అనే ఒక క్యాప్షన్ పెట్టలేస్తారండి. ఆ పదము ఎక్కడ వరకు కేవలము 33 మందిని చూస్తారా, 300 మంది అవుతారా అని కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఆ విధంగా తయారు చేశారండి. ఎంత ఎంత పగడ్బందీగా ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేశారంటే, ఈ యొక్క స్కామ్ లో ఏం జరిగింది, మోడస్ ఆపరాండి ఏ విధంగా ఉంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని వేల కోట్లు ఇందులో దోచేయబడ్డాయి, ఏ విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి స్పూరియస్ లిక్కర్ బ్రాండ్లను ప్రమోట్ చేశారు, అదే విధంగా ఫేమస్ లిక్కర్ బ్రాండ్లను ఎలా వాళ్ళు తొక్కి పెట్టేశారు, ఎన్ని వేల కోట్లు ఏ విధంగా చేతులు మారాయి, నెలకు ఏ విధంగా మారాయి, కంప్లీట్ గా ఎఫ్ఐఆర్ లో ఎంత బాగా దాన్ని క్రోడీకరించారంటే, యాజ్ ఏ జడ్జిగా ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ బట్టి 2 సాక్ష్యం చెప్తే చాలండి వీళ్ళకి అందరికీ జీవితాంతం జైల్లో పెట్టడానికి. ఆ విధంగా తయారు చేశారు కూటమి ప్రభుత్వం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇప్పుడు అనుమానమేనండి, ఇంక్లూడింగ్ పేర్ని నానితో సహా, ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డితో సహా, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మా ద్వారకనాథ్ రెడ్డితో సహా అందరికీ ఇందులో ఎక్కడో ఒక చోట తగులుతోందండి. ఎందుకు ఈ విధంగా తగులుతుందంటే వైఎస్ఆర్ అసలు మొత్తం మీద అప్పటి కీలకమైన వాళ్ళలో ఎవరెవరి మీద కేసుల కత్తి వేలాడుతోంది, ఇంకా వేరే వేరే కేసులు, ఇవన్నీ కూడా అది తర్వాత మనం డిస్కస్ చేద్దాము. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మనం చూస్తే, ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతోంది. అది విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలు కావచ్చు, అంతకుముందు వాసుదేవరెడ్డి ఇచ్చిన ఆధారాలు కావచ్చు, ఆ తర్వాత రాజు కసిరెడ్డి ఇచ్చిన